తో స్ట్రెయిట్ మందాబ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ యెమెన్కి జిబౌటీకి మధ్యలో రెడ్ సీ మీదుగా ఉంటుంది. సో అక్కడ దెబ్బపడే అవకాశం ఉంది. అరౌండ్ అక్కడ 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర 20%, అలాగే ఇక్కడ 10%. ఈ రెండు బ్లాక్ అయితే ప్రపంచం అంతా పడి ఒక్కసారిగా ట్రంప్ నెత్తి మీద పడుతుంది. కాబట్టి భయపడుతున్నాడా? ఇది ది వెరీ ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత నేటో దేశాలని మద్దతు అడిగాడు. కానీ నేటో దేశాలు ఏమంటున్నాయి? నో, మేమైతే మాత్రం యుద్ధంలోకి నేరుగా దిగం, మేమైతే సపోర్ట్ ఇవ్వం, కొన్ని దేశాలు బాటవల్స్కి సపోర్ట్గా వెళ్తాయి అంటున్నప్పుడు కూడా దిగుతాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏవైతే బలం ఉంటాయి అనుకున్నాయో అవేవి కూడా రంగంలోకి దిగటలేదు. బ్రిటన్ సపోర్ట్గా ఉండట్లేదు, ఫ్రాన్స్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. దాంతోపాటు ఇలా కొన్ని దేశాలు చాలా తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి, కొన్ని దేశాలు అయితే మొహం మీద చెప్పేస్తున్నాయి నో అని చెప్పి. అటువంటిది నేటో పరిస్థితి. ఇక గల్ఫ్ దేశాల నుంచి ఏ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయో చూడొచ్చు. నిన్న కూడా దుబాయ్ మీద దాడులు అవుతూనే ఉన్నాయి, కీలకమైన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేస్తూనే ఉంది. అండ్ దాంతోపాటు బహ్రెయిన్లో కూడా దాడులు జరుగుతున్నాయి, కువైట్ ఖతార్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మిలిటరీ బేసెస్ వీళ్ళకు ఉన్నాయి. అండ్ ఎంతలా భయపడిపోయారంటే ట్రంప్, ఇది నేనంటున్న మాట కాదు, ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్కి తరలించే ప్రయత్నం జరుగుతోంది ఈ మిలిటరీ బేసెస్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి. ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయెల్కి తరలించాలని చెప్పి యోచనలు ఉన్నాడంట. ఎందుకంటే దెబ్బతిన్నాయి, మళ్ళీ గల్ఫ్ దేశాలు ఇస్తాయని నమ్మకం లేదు, బలహీన పడిపోయిందని చెప్పి తనకున్న సోర్సెస్ ప్రకారం తనకు అందుతోందనేది డిస్కషన్ జరుగుతోంది. సో వీటన్నిటిని అధిగమించాలి. అండ్ ఇజ్రాయెల్ కూడా ఈ సమయంలో మరింత సపోర్ట్ ఇవ్వాలి. మిడిల్ ఈస్ట్లో కనుక తన ప్రభావం చూపించాలనుకుంటే, తన పవర్ ఇంకా కంటిన్యూ కావాలనుకుంటే, అండ్ ఈ బేసెస్ ఇక్కడ గల్ఫ్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళ నుంచి ఒత్తిడి మొదలవుతోంది. కాబట్టి తరలించాలి. కాబట్టి ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇన్ని కాబట్టులు ఉన్నాయి, కాబట్టి పంపించాల్సిన సిచ్యువేషన్ ట్రంప్కి కనిపిస్తోంది. ఇది ది వెరీ సెకండ్ అండ్ వెరీ థర్డ్ ఆ తర్వాత నాలుగోది, ఇంటర్నల్గా నో కింగ్స్ ప్రొటెస్ట్లు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఏకంగా దాన్ని ఏదో అంటూ ఉంటారు, చెప్పే ప్రయత్నం చేస్తాను. కమోడ్, గోల్డెన్ కమోడ్, వాళ్ళు ఒక కుర్చీలా పెట్టి, ఆ కుర్చీ రాజుల కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీలా పెట్టి దానికి గోల్డెన్ కమోడ్ లాంటి, గోల్డెన్ కమోడ్ అంటే గోల్డెన్ కమోడ్ కాదు, బట్ కమోడ్కి గోల్డ్ కలర్ వేసి అక్కడ కూర్చుంటూ చాలా వ్యంగ్యంగా అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, చాలా వెటకారంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు పీక్స్కి చేరుకుంటున్నాయి. నో కింగ్స్ అంటూ ప్రొటెస్టులు ఏకంగా కొన్ని లక్షలాది మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ 2 వీకెండ్స్ అంటే అర్థం చేసుకోవాలి. సో అక్కడ ప్రొటెస్టులు కూడా పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అండ్ ఈ ఇంపాక్ట్ వచ్చే నవంబర్ ఎలక్షన్స్లో రిపబ్లికన్లకు దెబ్బ కాబోతుంది. డెమోక్రాట్ల విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే. సో డెమోక్రాట్ల నుంచి తనకి మద్దతు లేకపోగా, అఫ్కోర్స్ అపోజిషన్ నుంచి ఎందుకుంటుంది, కానీ సొంత పార్టీ రిపబ్లికన్లో కూడా ట్రంప్కి ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతోంది. అండ్ ఇక్కడ నుంచి నవంబర్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ట్రంప్ ఏ మాట అయితే అనుకున్నాడో, ట్రంప్ ఏదైతే కోరుకున్నాడో, రెజ్యూమ్ చేంజ్ ఎక్కడా కూడా తన మాటల్లో వినిపించట్లేదు. ఎక్కడా రెజ్యూమ్ చేంజ్ అనే మాట వినిపించట్లేదు, కొత్త నాయకుడి పేరు లేదు, ఆ ఊస ఎక్కడా వినిపించట్లేదు. అంటే తన ఫెయిల్యూర్ని ఒప్పుకున్నట్టు. ఎందుకంటే ముస్తాబా ఖమేనీ లేడు అని చెప్పి మనం ఎక్కడ అన్నాడు, కానీ అది కన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. అండ్ ఇరాన్ కూడా దాన్ని ఎక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిన సందర్భాలు లేవు. సో ముస్తాబా ఖమేనీ గురించి పక్కన పెడితే కొత్త లీడర్షిప్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే ఈ విషయంలో తన ఫెయిల్యూర్ని ఒప్పుకున్నాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఆ తర్వాత న్యూ లీడర్షిప్, కొత్త రెజ్యూమ్ ఎవరిని పెట్టాలి? ఆ పెహ్లావి అనే వ్యక్తి వినిపించేది. ఇక నెక్స్ట్ తనే అనుకున్నారేమో బహుశా, ఒకవేళ అమెరికా కనుక పూర్తిగా ఇరాన్లో ఆపరేషన్కి దిగి రెజ్యూమ్ చేంజ్ చేస్తే పెహ్లావి అని చెప్పి వినిపించేవాడు, వాడి పేరు వినిపించేది. వాడు ఎక్కడ కనిపించట్లేదు, తన పేరు ఎక్కడ వినిపించట్లేదు ఆయనది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేది డిఫెన్స్ ఖర్చు ఎంతలా పెరిగిపోయిందంటే ఇప్పటి వరకు రోజుకి దాదాపుగా 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది అమెరికా. 1200 నుంచి 1500, ఆన్ యావరేజ్గా 1350 కోట్లు అనుకుందాం, 1350 కోట్లు అనుకుందాం, $1150 బిలియన్ అనుకుంటే దాదాపుగా, పోనీ అవంతా పక్కన పెడదాం, మొత్తంగా మాట్లాడుకుంటే ఏకంగా 40 లక్షల కోట్లు ఇది ఖర్చు పెట్టింది.
మరి దీంట్లో నష్టం ఎంత? ఎందుకంటే F-35 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. యుఎస్ఎస్ గెరాల్డ్ మొన్న రిపేర్కి వెళ్ళి మొన్న బయటకు వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు సత్యం అనేది తెలియదు. దాంతోపాటు అబ్రహీం లింకన్ కూడా అటాక్కి గురైంది అనేది వినిపించే మాట. ఇంకా మాట్లాడుకుంటే వాళ్ళకు గల్ఫ్ దేశాల్లో ఉన్న కీలకమైన E-3 విమానం ధ్వంసమైంది. దీని కాస్ట్ సుమారు 4 నుంచి 6,000 కోట్లు ఉంటుంది. కాబట్టి భారీగా దెబ్బలు తగులుతున్నాయి. ట్రంప్ ఈ కారణంగానే ఇటు యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధం కాబోతున్నాడు అంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్లేషణలు. కారణం ఇది కొంతమేరకు మాత్రమే. దాంతోపాటు వీళ్ళ లాబీస్ అమెరికాలో ప్రస్తుతం పీట్ హెగ్సేత్ కావచ్చు, పీట్ హెగ్సేత్ చుట్టూతో ఇప్పుడు ఒక ఆరోపణ చాలా బలంగా వినిపిస్తోంది. ఈ యుద్ధం ప్రారంభమయ్యే కన్నా ముందు ఆయన లాబీలకి చెందిన వాళ్ళు చాలా గట్టిగా ఇన్వెస్ట్ చేశారు ఈ డిఫెన్స్లో, వాళ్ళు లాభపడ్డారని చెప్పి ఒక పెద్ద ఆరోపణ ఇప్పుడు వినిపిస్తోంది. అయితే ఆయన దాన్ని ఖండించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఇండైరెక్ట్గా ఖండించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు పరిస్థితుల్లో సిచ్యువేషన్స్ క్లారిటీ కోరుకుంటుంది అమెరికా. అయితే వాళ్ళ పెంటగాన్ వాళ్ళ డిఫెన్స్కి సంబంధించి ఆఫీస్ ఉన్నది కాబట్టి పెంటగాన్ అంటూ ఉంటారు. సో పెంటగాన్ ఏమంటోంది, లేదు అదంతా అబద్ధం, ఆరోపణలు అవి, వాస్తవాలంటే మా ముందు చూపించండి అంటోంది. కాబట్టి ఒకటి కాదు రెండు కాదు, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళు అంటే ట్రంప్ ఎందుకు యుద్ధానికి బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేయబోతాడు అనడానికి. అండ్ రిమెంబర్